యువత ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి కొత్త ఆలోచనలతో మరికొంతమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. సంగారెడ్డి జిల్లా పటంచెరులోని శ్రీ బాలాజీ గార్డెన్స్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో 62 కంపెనీలతో నిరుద్యోగం కోసం మెగా జాబ్ ఫెయిర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పటంచెరు లాంటి ఇండస్ట్రియల్ ప్రాంతంలో యువత చిన్న చిన్న యూనిట్లతో ఉపాధి పొందవచ్చన్నారు. సమాజంలో ఉన్న అవసరాన్ని గుర్తించి ఎడ్ల రమేష్ 62 కంపెనీలను ఒకే దగ్గరకు తీసుకువచ్చి జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నేడు ఉద్యోగాలు పొందిన యువత తమ సంపాదనలో కొంత భాగం సమాజం కోసం ఇవ్వాలని సూచించారు. జాబ్ ఫెయిర్లో ఉద్యోగ అవకాశాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి ఎడ్ల రమేష్ గారు దాదాపు యువసేన వారందరికీ కూడా బహుకరించడం జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది విద్యార్థులు కాలేజీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళ ఉద్యోగ అవసరాలని గుర్తించి ఈరోజు ఒక మెగా జాబ్ మేళా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే చాలామంది పిల్లలు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కొంతమందికి ఉద్యోగాలు వస్తుంటాయి. ఆ తర్వాత క్యాంపస్ నుంచి బయటకు వచ్చాక ఉద్యోగాలు దొరకడం కష్టమవుతుంది. అందువల్ల అటువంటి వారి అవసరాన్ని గుర్తించి సుమారుగా ఒక 60-65 కంపెనీలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇక్కడే వాళ్లకు ఇంటర్వ్యూస్ అవి పెట్టి ఆ తర్వాత ఇక్కడే వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇవ్వడం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. సో ఇటువంటి విషయాలు సమాజంలో జరగాలి. ఎందుకంటే మనం సమాజం నుంచి ఎంతో తీసుకుంటుంటాం కాబట్టి సమాజానికి కూడా ఏదైనా ఇవ్వాలన్న భావనలతో శ్రీ రమేష్ గారు ఈ విధమైన కృషి చేయడం వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేస్తే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు వస్తాయి, కుటుంబాలు స్థిరపడతాయి, ఆర్థిక స్థితి కూడా రాష్ట్రానికి దేశానికి కూడా మెరుగవుతుంది. అందువల్ల మీ అందరి తరఫున మరి ఒకసారి శ్రీ రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా వారు కూడా ఇటువంటి పాజిటివ్ కాంపిటీషన్ ఎప్పుడూ ఉండాలి. సాధారణంగా ఒకరినొకరు తిట్టుకోవడం ఇలాంటిది ఎక్కువ చూస్తుంటాం, కానీ వీటిలో పోటీ పడాలి. రమేష్ రేపు ఇక్కడ సుమారుగా ఒక 1000 మందికి ఇస్తే నేను 2000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానన్న భావనలతో మొదలవుతే ఏముందంటే ఒక మంచి సమాజం, ఆనందంగా ఉన్న సమాజం, అందరూ కలిసిమెలిసి ఉండే సమాజం ఏర్పడుతుంది. ఆ విధంగా అందరూ ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి వారికి అభినందనలు. తర్వాత ఇక వచ్చిన కంపెనీస్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసిన శ్రీ కార్తీక్ గారు, వాళ్ళ బృందం కూడా చక్కని పని చేసింది. తర్వాత వీరి సేన, ప్రజాసేన, యువసేన అని ఎడ్ల రమేష్ యువసేన కూడా చాలా చురుగ్గా పాల్గొని అందరినీ ఒకతోటికి పోగు చేసి వారందరికీ కూడా ఈరోజు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఎడ్ల రమేష్ గారి సైన్యానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. తెలంగాణ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్న కొద్దీ ఈ పరిణామాలు ఇంకా వేగంగా ఉంటాయి. రకరకాల సమీకరణాలు, కొత్త ఆలోచనలు ఇవన్నీ జరుగుతూ ఈ వచ్చే 3-4 నెలలు ఇక్కడ, తర్వాత వచ్చే 8 నెలలు ఆంధ్రాలో ఇవన్నీ కూడా ప్రతిరోజు ఏదో ఒక కొత్త విధానాలు, కొత్త ఆలోచనలు, కొత్త సమీకరణలు జరిగే అవకాశం వస్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు అప్లికేషన్లు స్వీకరించడం ద్వారా వాళ్ళకు కొత్త విధానానికి స్వీకారం చుట్టారు వాళ్ళు. కాబట్టి ఇది వచ్చిన అప్లికేషన్లన్నీ స్క్రూటినైజ్ చేసి ఎవరు ఏ క్యాండిడేట్ ఎక్కడ ఉంటారని చెప్పేసి వాళ్ళ కమిటీలు నిర్ణయిస్తారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మంచి హెల్తీ కాంపిటీషన్ జరగాలి, ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలి, అందరూ కూడా ఒక స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికా ఎన్నికలు తీసుకుంటే అందులో డెమోక్రటిక్, రిపబ్లిక్ క్యాండిడేట్ ఇద్దరూ ఒకే వేదిక మీద వచ్చి మేమేం చేస్తామని మాట్లాడతారు. కాబట్టి ఆ విధంగా మీరు మీడియా కూడా సంకల్పించుకొని పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో కూడా పోటీ చేసే వ్యక్తులని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరూ మాట్లాడే విధంగా చేయగలిగితే ప్రజలకు చాలా సౌకర్యం ఉంటుంది. ఎవరు ఏం చేస్తారు అన్నది కూడా అప్పుడు పాజిటివ్గా మాట్లాడడం మొదలు పెడతారు. తర్వాత మేమేం చేస్తామన్న దాంట్లో కాంపిటీషన్ మొదలవుతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రజలు కూడా ఈ రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి బాండ్ పేపర్ మీద రాసేవాడిని అని అడగాలని నేను కూడా సార్ నేను విశాఖపట్నంలో కంటెస్ట్ చేసినప్పుడు నేను గెలిస్తే ఏం చేస్తానన్నది బాండ్ పేపర్ మీద రాసించాను. అందువల్ల ఏంటంటే అకౌంటబిలిటీ పెరుగుతుంది, వాళ్ళ బాధ్యత పెరుగుతుంది. ఆ విధమైన మార్పు రాజకీయాలనేది రావాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. సార్ న్యూట్రల్ పాలిటిక్స్లో ఉన్న మీరు పొలిటికల్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారా?
లేకపోతే త్వరలో పార్టీ మారబోయే ఉద్దేశం కూడా ఉందని చెప్పి ఒకటి వస్తుంది. మీరు నేను ఏమంటారు? అసలు ఏ పార్టీలో లేను కాబట్టి పార్టీ మారడం అన్నది ఇంకేమి ఆ ప్రశ్న ఉద్భవించదు. ఎందుకంటే ప్రస్తుతం ఏ పార్టీలో లేను. ఏదైనా పార్టీలో చేరతారా అని మీరు అడగాలి కానీ పార్టీ మారాలి ఒక పార్టీకి ఆల్రెడీ ఒకసారి మీరు మద్దతు తెలిపారు. ఇప్పుడు కూడా నేనున్నాను పార్టీలో, జనసేన పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కంటెస్ట్ చేశాను. ఆ పార్టీ నుంచి నేను బయటకు వచ్చాను. ప్రస్తుతం ఏ పార్టీలో లేను కానీ రాజకీయాల్లో ఉంటాను. ఎలక్షన్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను. త్వరలో బీజేపీలో కూడా వస్తారని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది. నేను చెప్పాను కదా, నన్ను రోజు 2-3 పార్టీల్లో జాయిన్ చేస్తుంటాను. ఇప్పుడు ఏదైనా ఒకరికి ఫేవరబుల్గా మాట్లాడితే, ఎందుకంటే సోషల్ మీడియా చాలా ప్రభావితంగా ఉంది. ఎందుకంటే 4th ఎస్టేట్ కన్నా 5th ఎస్టేట్ ఇంకా వేగంగా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళు వెంటనే ఏదైనా ఒక మాట మాట్లాడి క్వశ్చన్ మార్క్తో ఈయన పార్టీలో జాయిన్ అవుతున్నారా అని వస్తుంది. కాబట్టి ఇది సహజమే, సర్వసాధారణమే. కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటాను నేను ఖచ్చితంగా రాబోయే. ఎందుకంటే ముఖ్యంగా నేను ఆ ప్రాంతంలో కంటెస్ట్ చేశాను కాబట్టి అక్కడ ఇంకా ఎలక్షన్ రావడానికి సమయం ఉంది. అక్కడ మార్పులు, చేర్పులు, కూర్పులు అన్నీ అక్కడ కూడా కన్ఫ్యూషన్ ఇవంతా నడుస్తుంది. సెటిల్ అవ్వండి. ఫైనల్గా మంచి మేనిఫెస్టోలు రావాలి, మంచి స్కీములు రావాలి ప్రజలకి. ముఖ్యంగా ఉద్యోగాలు అన్నవి సృష్టించగలగాలి. రైతాంగం పరిస్థితి ఇంకా మెరుగవ్వాలి. వాటన్నింటినీ సమీకరించి రాజకీయ పక్షాలు ఆ విధంగా పోటీ పడమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా